డియర్ గోల్డ్ అండ్ శాండిల్వుడ్ సభ్యులందరికీ ముఖ్య గమనిక. మరి ఇప్పుడు సభ్యులకు ఈ శ్రీగంధం ల్యాండ్ అనేది రెడీ చేస్తున్నాం. మరి త్వరలో మొక్కలు కూడా వేయటం జరుగుతుంది. ఇక్కడ రెయిన్ అనేది పడుతుందండి. ఈ ల్యాండ్ అంతా కూడా దుక్కు దున్ని చదును చేస్తున్నాం. అలాగే వాటర్ లైన్ కానీ, అలాగే ఇందులో ఉన్న మొత్తం పనికిరాని చెట్లన్నీ కూడా తీసి ల్యాండ్ అనేది మంచి నీట్గా సర్దడం అనేది జరుగుతుందండి. ఇదంతా కూడా మన ఫినిషింగ్ వేసిందంతా కూడా కొత్తగా వేసింది, ఇదంతా మందే. ఇది రోడ్డు, ఇలా ఎదరికంటే వెళ్ళిపోతే మన ల్యాండ్ ఉంటుంది. ఫినిషింగ్ వేసిందంతా కూడా మందేనండి. చూడండి, అక్కడ ఉన్న దూరంగా ఉన్న చెట్లు, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు అన్నీ మన దాంట్లో. ఇవన్నీ కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అండి. ఇవి మరి రెడ్ సాయిల్ అంటే ఏదైనా ఏ పంట వేసినా కూడా బ్రహ్మాండంగా పండుతుంది. శ్రీగంధానికి ముఖ్యంగా శ్రీగంధం కానీ, ఎర్రచందనం కానీ, ఇది ఇందులో స్పెషల్ ఏంటంటే గ్రోత్ అనేది ఎక్కువగా త్వరగా వస్తుంది అన్నమాట. అందుకని రెడ్ సాయిల్ ప్రిఫర్ చేస్తారన్నమాట ఎక్కువ. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నిమ్మ తోట ఉంది. ఇక్కడ ఖాళీ ల్యాండ్, ఇది నిమ్మ తోట. ఇవన్నీ రిమూవ్ చేసి మరి ఫ్యూచర్లో శ్రీగంధం అనేది వేయటానికి కంపెనీ వారు సిద్ధంగా ఉన్నారు. ఈ టేక్ చెట్లు చూడండి, ఈ టేక్ చెట్లు 7 years ఏజ్ అనేది ఉంది వీటికి. మరి రావటానికి గ్రోత్ ఇంకా టైం పడుతుంది. ఇది మన తోట కొన్నప్పుడే ఇవన్నీ కూడా మన తోట కొన్నప్పుడే ఇవన్నీ ఉన్నాయన్నమాట చెట్లు. ఫినిషింగ్ ఎంత లెక్క ఉందో చూడండి. ఇంచుమించు దీని వెడల్పే దాదాపు 700 నుంచి 800 అడుగులు ఉంటుంది అన్నమాట ఫినిషింగ్. ఇది ఓన్లీ పేసింగ్ నేను చెప్పేది, చుట్టుకొలత కాదు. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఖాళీ ల్యాండ్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ ఇటువైపు ఇక్కడ నుంచి 2 పొలాలు అన్నమాట. ఇది కూడా మందే, ఫినిషింగ్ వేసి ఉంది. ఇది కూడా మందే. ఇందులో బంగినపల్లి మామిడి తోట ఉంది. మరి మొన్నదాకా కాయ విపరీతంగా ఉంది. ఇది సీజన్ అయిపోయింది కాబట్టి కోసేశారు. ఇటువైపు అంతా కూడా బంగినపల్లి ఫినిషింగ్. చూడండి, 2 వైపులు కూడా ఫినిషింగ్. ఇది ఫినిషింగ్, ఇది ఫినిషింగ్. మయాన్ రోడ్డు, ఇది ఎట్లా వెళ్తే హైవే, పెంచలకొండ రోడ్డు. ఎదరికి వెళ్తే హైవే ఉంటుందండి. జస్ట్ ఎంతో కాదు, 100 మీటర్లు మాత్రమే. జస్ట్ ఇప్పుడు తొప్పర పడుతుంది లైట్గా. ఫినిషింగ్ మట్టి ఇదంతా చాలా దూరం ఉందన్నమాట, చాలా దగ్గర నడవాలి. ఇది ఎదర్ పార్ట్ మాత్రమే నేను కష్టపడి నడవాలన్నమాట. పొలం అంతా తిరగాలంటే ఓ రోజంతా పడుతుంది, అంత దూరం ఉంటుంది. ఇదంతా ఖాళీ ల్యాండ్. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఈ ఇంట్లో మన వాచ్మెన్ వాళ్ళు ఉంటారు పొలం చూసుకోవడానికి. ఇది ముందు కొన్న పొలం అండి. దీనికి గేట్, మెయిన్ గేట్ వచ్చింది. దీంట్లోకి వెళ్తే లోపల 2 ఇళ్ళు ఉంటాయి. ఒకటేమో మేనేజ్మెంట్ వారు ఉంటారు, ఇంకోటి వాచ్మెన్ ఉంటారు, ఇంకో వాచ్మెన్ ఉంటాడు. 2 ఫ్యామిలీలు, 2 తోటలు, 2 ఫ్యామిలీలు. ఇదంతా బంగినపల్లి తోట. లోపల నిమ్మ తోట కూడా ఉంది. ఇక్కడ వేప చెట్టు, నేడుగా చెట్టు. మరి కాయలు ఇంకొక నెలలో తయారైపోతాయి. ఇది కూడా ఖాళీ ల్యాండ్ అనేది ఉంది. అదంతా మందేనండి, మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా మందే. త్వరలో డ్రోన్తో నేను షూట్ చేసి
గ్రూపులో పెడతాను, మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా. ఇదిగోండి బంగినపల్లి తోట. ఈ అటు ఇటు కూడా మొత్తం అంతా కూడా మందే, అటు మందే ఇటు మందే, కాబట్టి వేరే రైతు వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వాటర్ స్టోరేజ్కి బాగా కూడా ఉంది. ఇది వాటర్ స్టోరేజ్ అవుతుంది అందులో. ఈ ఫినిషింగ్ పైన సోలార్ ఉంటుంది, కోతులు కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ దాకా ఉందండి, మళ్ళీ ఇక్కడి నుంచి అలా రౌండ్ ఉంటుంది. మళ్ళీ ఈ పొలం అయితే ఎండింగ్ అయింది, ఈ బోర్తో ఎండింగ్ అయింది. ఇదైతే ఇక్కడ దాకా ఉంది. ఓకే, ఇదంతా రోడ్ పేసింగ్ అన్నమాట. బ్రహ్మాండమైన పొలం. ఫ్యూచర్లో మంచి వాల్యూ కూడా మనకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ మంచి మంచి అవకాశాలు ముందుగా ఉన్నాయి. అన్ని పంటలకి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఇందులో మనం పండించుకునే అవకాశం ఉంది. జస్ట్ సభ్యులందరికీ కూడా చూపించడానికి నేను ఒక వీడియో తీయడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్ గోల్డ్ అండ్ శాండిల్వుడ్ సభ్యులందరికీ కూడా. Mr. Puli, you just received a text message.